ఒక అమ్మాయి ఇలాగ మోసం చేస్తుందని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆ ట్విస్ట్ ఏందో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఇన్స్టిట్యూట్ లో సర్టిఫికేట్లు ఇస్తున్నారు, సర్టిఫికేట్లు తీసుకునేదానికి ఇన్స్టిట్యూట్ కి రమ్మని చెప్పాడు. మా ఇన్స్టిట్యూట్ లో అయితే లాస్ట్ డే అని చెప్పేసి టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడికి రాగానే అందరూ దేవుడిని చూస్తుంటే నేను మాత్రం దేవతల్ని చూస్తున్నాను. ఇంకా టెంపుల్ నుంచి బయటికి రాగానే ఒక చిన్న రెస్టారెంట్ లోకి అయితే దూరేసాము. బయట నుంచి హోటల్ చాలా బాగుందని చెప్పేసి, ఫుడ్ కూడా చాలా బాగుంటదని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ తో అయితే లోపలికైతే వచ్చాము. ఫుడ్ విషయంకి వస్తే చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఇంకా చేసేది ఏమి లేక ఏదో ఒక ఫుడ్ అని చెప్పేసి తినేసి ఇన్స్టిట్యూట్ కి అయితే బయలుదేరి వచ్చేసాము. మన ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ మోనియల్స్ అయితే ఇచ్చేసి సర్టిఫికేట్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. ఇంతలో మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది. మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి షాపింగ్ అయితే వెళ్దాం రమ్మని చెప్పింది. ఇంకా కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎంత ఆనందపడుతుందో నాకు షాపింగ్ అనగానే కూడా అంతే ఆనందం వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా సర్టిఫికేట్ కూడా తీసుకోకుండా అయితే షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలా షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇచ్చామో లేదో చంద్రముఖి మూవీలో జ్యోతికలాగైతే బిహేవ్ చేసింది మా ఫ్రెండ్ నాకు షాపింగ్ చేపిస్తానని చెప్పేసి తనైతే ఫుల్ గా షాపింగ్ చేసుకునింది. ఇంతలో మా ఇన్స్టిట్యూట్ నుంచి మా సార్ అయితే కాల్ చేసి సర్టిఫికేట్స్ ఇస్తాను బిన్నారమ్మని చెప్పాడు. ఇంకా చేసేదేమి లేక షాపింగ్ కూడా మానేసి ఇంకా ఇన్స్టిట్యూట్ కి అయితే వెళ్ళిపోయాను. ఫైనల్లీ నేను మా ఫ్రెండ్స్ సర్టిఫికేట్లు అయితే తీసేసుకొని ఫోటో అయితే దిగేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.